ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు పవన్. కూటమి ఏడాది పాలన ఇలా ముగిసిందో లేదో అప్పుడే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా అడ్డుకుంటామని చెప్పడం చూస్తుంటే ఆంధ్రాలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల దాకా ఇదే వేడి కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని జగన్ పదే పదే ప్రకటిస్తున్నారు. పనిలో పనిగా అధికార కూటమికి అధికారులకు బ్లూ బుక్ వార్నింగులు ఇస్తున్నారు. ఆ క్రమంలో జనసేనాని వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ వార్నింగ్ తో వైసీపీపై పవన్ వ్యూహమేంటి అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2029 టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. 2029లో అధికారంలోకి రాగానే 2.0ను చూస్తారంటూ తరచూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ చేస్తున్నారు. 2029లో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసి వాళ్ల సంగతి చూస్తానని జగన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులలో ఇటీవల జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై కూడా క్లారిటీ ఇచ్చారు జగన్. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, ఆ తరువాత చివర్లో పాదయాత్ర ఉంటుందని, మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. నిలబడే కార్యక్రమం జరగాల, ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటీవల జగన్ చేస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ప్రకాశం జిల్లా పర్యటనలు పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. అసలు వైసీపీ అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తామంటూ పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది, తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి, మీ ఉత్సాహాన్ని కాదనలేదు, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పొప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. చంద్రబాబుకు అనుభవముంది, నాకు పోరాడే శక్తి ఉంది. 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉంటేనే ఏపీకి భవిష్యత్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆంధ్ర పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల నాటికి కూటమి ఉంటుందో, ఎవరికి వారు పోటీకి దిగుతారోనన్న ఊహాగానాలు, అనుమానాలకు చెక్పెట్టేలా మార్కాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేశాయి. కూటమి బంధంపై చంద్రబాబుకు తనకు స్పష్టత ఉందని, ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసని చెప్పారు. కూటమిలో కొన్ని విభేదాలుంటే ఉండొచ్చని, ఎవరు ఎక్కువ తక్కువ కాదని చెప్పారు. ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉండాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు.
ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క, ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఈ రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే, ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది, ఇంత సమయం కావాలి. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉండాలని చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. కానీ కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన నాయకులకు మధ్య తేడాలొస్తున్నాయి. ఇవన్నీ పవన్, చంద్రబాబు దృష్టికొస్తున్నా ఎక్కడికక్కడ గొడవల్ని సద్దుమణిగేలా చేస్తున్నారు. ఇది ఈ ఒక్క టర్మ్తో అయిపోయేది కాదని, 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది. కూటమి పార్టీల క్యాడర్ను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదలా ఉంటే వైసీపీపై ఇంత గట్టిగా పవన్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 2014 నుంచి వైసీపీని రాజకీయంగా బలంగానే ఎదుర్కొంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్. ప్రజా సంక్షేమం కంటే పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదంటూ క్లియర్ ఇండికేషన్ ఇచ్చిన పవన్ రాజకీయం వైసీపీని బలంగా ఎదుర్కొంటామనే సంకేతాలు పంపించారనేది విశ్లేషకుల మాట. గతంలో వైసీపీ నాయకులు తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు పవన్ కళ్యాణ్ తీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాము తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్నారు పవన్. రంపాలు తెస్తాం, మెడకాయలు కోస్తామంటే చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామనుకున్నారా అని పవన్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు సరదాగా ఉంటాయని, అద్భుతమైన పాలన చేసి ఉంటే 151 స్థానాల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. తమది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదని, తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. 2029లో వైసీపీని కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే పవన్ వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ స్టార్ట్ అయింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, వైఫల్యాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళుతూ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ విధానాలను వివరిస్తూనే వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు జనసేనాని. ఎన్నికలకు ముందు, తరువాత వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులను జనసేనలో చేర్చుకోవటం ద్వారా వైసీపీకి దెబ్బకొట్టారు. చేరికల ద్వారా వైసీపీ బలాన్ని తగ్గించి జనసేన బలాన్ని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు చేరికలపై దృష్టి సారించడమే కాకుండా వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు పవన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్ వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆ వర్గాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఆకర్షించడం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకును బలహీనపరిచే వ్యూహాన్ని జనసేనాని పకడ్బందీగా అమలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఏపీలో వైసీపీని రాజకీయంగా దెబ్బతీయటమే పవన్ కళ్యాణ్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తరువాత ఆ పార్టీని మరింత బలహీనపరిచి ఆ పార్టీ ఓటు బ్యాంకును తగ్గించే ఎత్తులతో పవన్ ముందుకు వెళుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వ్యూహం ద్వారా 2029 ఎన్నికల్లో వైసీపీని రాజకీయంగా నిర్వీర్యం చేసి జనసేన కూటమి బంధాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారంటున్నారు. పవన్ కళ్యాణ్ సినీ ఇమేజ్ ను రాజకీయంగా ఉపయోగించుకుంటూనే ప్రజలతో భావోద్వేగంగా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామనే వ్యాఖ్యలు వైసీపీకి గట్టి హెచ్చరిక పంపటమే కాకుండా జనసేన క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నాయి. మొత్తంగా వైసీపీని కట్టడి చేసేందుకు పవన్ గీస్తోన్న యాక్షన్ ప్లాన్, ప్రదర్శిస్తోన్న ఆత్మవిశ్వాసం ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.